వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని న్యాయ విజ్ఞానాన్ని సమర్పించాలని, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు కని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు మండల న్యాయ విజ్ఞాన సదస్సు సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ ఏ సాంబశివరావు, డాక్టర్ సుబ్బారావు మాట్లాడారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థి న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుని సత్ప్రవర్తనను అలవరుచుకుని నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని సూచించారు. జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సమర్పాదించాలన్నారు. వివేకవంతులుగా మెలగాలన్నారు. త్రికరణ శుద్ధితో నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఎం నరేష్, డాక్టర్ డి కిరణ్మయ్, వన్ టౌన్ ఎస్ఐ ఎల్ భూమేష్ వందన సమర్పణ చేశారు. So wisdom పెరిగితే క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఓన్లీ ఇంటెలిజెన్స్ పెరిగితే క్రైమ్ రేటు పెరుగుతుంది. చూసారా, 10th క్లాస్ స్టూడెంట్ కూకట్పల్లి ఏం చేశాడు? వయసు అంతా జస్ట్ 10th క్లాస్. అంటే ఆయనకి ఏం పెరిగింది? ఇంటెలిజెన్స్ పెరిగింది, కానీ విజ్డమ్ పెరగలేదు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? చెప్పండి. సరే, నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, అంతేనా? ఒక విషయాన్ని తెలుసుకోవడం. మీరు పుస్తకం చదివితే ఏమొస్తుంది మీకు? నాలెడ్జ్. అది లైఫ్లో మీరు అప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే మీకు విజ్డమ్ వస్తుంది, అంతే కదా? ఉదాహరణకి మీకు అందరికీ చదువుకున్నప్పుడు చెప్తారు వర్కట్ను తీసుకోవద్దని కదా, దాన్ని ఏమంటారు? నాలెడ్జ్. పెళ్లి టైంలోని వర్కట్ను తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి జైల్లో పెడతారు. అప్పుడు ఆ వ్యక్తికి ఏముంది? ఏమి లేదు, నాలెడ్జ్ ఉంది, అంతే. విల్ నాట్ లెర్న్ ఎనీ లెసన్ ఫ్రమ్ హిస్ ఓన్ మిస్టేక్. ఏ వైస్ పర్సన్ విల్ లెర్న్ ఏ లెసన్ ఫ్రమ్ హిస్ ఓన్ మిస్టేక్. నేను ఒకసారి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత నేను లైఫ్లో ఫెయిల్ అవ్వకూడదని డిసైడ్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఫెయిల్ అయితే మళ్ళీ ఫెయిల్ అయితే ఏమవుతాను? అప్పుడు నేను ఏ ఫూల్ రిపీట్స్ ది సేమ్ మిస్టేక్. మీకు ఎవరైనా వార్నింగ్ ఇస్తే లైఫ్లో వార్నింగ్ మళ్ళీ మీకు ఎవరు ఇవ్వకూడదు. ఇంకా దాన్ని ఒక లెసన్గా తీసుకోండి. ఒక టీచర్ గారు నాకు అలాగే వార్నింగ్ ఇచ్చారు నేను చేసిన మిస్టేక్కి. దాని తర్వాత నేను లైఫ్లో ఆ మిస్టేక్ చేయలేదు. ఒక క్లాస్లో నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళిపోయాను. ఆ క్లాస్ నుంచి అక్కడ అది వదిలేసి వేరే క్లాస్కి కూర్చుంటే ఆయన చాలా ఫీల్ అయ్యాడు. ఆ మిస్టేక్ నేను మళ్ళీ లైఫ్లో చేయలేదు. సో వైజెస్ట్ తేడా ఉంది కదా. మరి వైజ్ అంటే ఒక మిస్టేక్ చేసి మళ్ళా నా లైఫ్లో ఎన్నో మిస్టేక్స్ చేశాను, కానీ ఐ నెవర్ రిపీట్ ది సేమ్ మిస్టేక్స్. మరి వైజర్ ఎవరంటే ఇతరులు చేసిన మిస్టేక్లు చూసి నేర్చుకుంటాడు. ఇప్పుడు ఆ కుర్రవాడు మరణం చేశారు కదా, అది చూసి ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. మనం ఎలా ఉండకూడదు కదా. వాళ్ళు ఏమంటారు? వైజర్. వైజెస్ట్ అంటే దేర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ కింగ్ సొలొమన్, ది వైజెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఎర్త్.